హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మా ఫస్ట్ లాంగ్ బ్లాగ్ అండ్ అలానే ఇది మా ఫస్ట్ ట్రిప్ ఆఫ్టర్ మ్యారేజ్. ఇది జస్ట్ 1 డే ట్రిప్ మాత్రమే. ఈ 1 డే ట్రిప్లో 2 ఫేమస్ ప్లేసెస్ అనేది కవర్ చేసాము, దట్టు బెంగళూరులో. ఇంత ఎర్లీ మార్నింగ్ దట్టు బైక్ రైడ్ త్రూ వెళ్తున్నామంటే మోస్ట్ ఆఫ్ దెమ్ గెస్ట్ చేసే ఉంటారు. ఎస్, నంది హిల్స్కి వెళ్తున్నాము. మేము అరౌండ్ 3 o'clockకి 3:30 అలా స్టార్ట్ అయ్యాము మా ప్లేస్ నుండి నంది హిల్స్కి అరౌండ్ 70 kilometers వస్తుంది. మాకు 2 hours టైం పట్టింది. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ ఎలాగో ఉండదు అండ్ దట్టు హైవే కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ మనం నంది హిల్స్ వింటర్ సీజన్లో ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. దట్టు సెప్టెంబర్ నుండి ఫెబ్ వరకు జనాలు చాలా గట్టిగా వస్తారు అండ్ ఆ క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మేము ఈ వ్లాగ్ వచ్చేసి సెప్టెంబర్లో తీసుకున్నాము. మనకి ఎంటైర్ రూట్లో మొత్తం బైక్స్ కార్స్ వెళ్తూనే ఉంటాయి, సో మనం ఫాలో వెళ్ళిపోవచ్చు. ఇదంతా మనకి హిల్లీ రోడే ఉంటుంది. మనకి అక్కడ కొన్ని వ్యూ పాయింట్స్ అనేది ఉంటుంది. లైక్ మనం పైన చూసుకోవాల్సిన ప్లేసెస్, సమ్ వ్యూ పాయింట్స్, టెంపుల్స్, టిప్పు సుల్తాన్ ప్యాలెస్ ఇవన్నీ ఉంటాయి. సో మనం అవన్నీ అక్కడ కవర్ చేసుకోవచ్చు. మోస్ట్లీ మనం స్టార్టింగ్ వెళ్ళే దగ్గర చెక్ పాయింట్స్ అనేది ఉంటుంది. సో మనం చెక్ పాయింట్ దగ్గరికి ఎంత ఎర్లీగా వెళ్తే అంత ఎర్లీగా మనం లోపలికి వెళ్ళిపోవచ్చు, లైక్ సన్ రైజ్ కోసము. ఇక్కడ అందరూ ఎర్లీగానే ప్రిఫర్ చేస్తారు. మనకు చెక్ పాయింట్ అనేది 5 to 5:30 మధ్యలోనే ఓపెన్ చేస్తారు. మనం ఎంత ఎర్లీగా వెళ్ళినా వెయిట్ చేయాల్సిందే. బట్ మనం ఎర్లీగా వెళ్తే చెక్ పాయింట్ దగ్గరలో ఉంటాం కాబట్టి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. లైక్ కంపేరింగ్ విత్ క్యూ లైన్లో ఉండడం అవసరం లేదు. మనం అక్కడ నుండి మనకి వ్యూ పాయింట్ వరకు 8 kilometers ఉంటుంది. మనకి ట్రాఫిక్ అనేది ఉండదు ఇన్ కేస్ మనం ఎర్లీగా వెళ్తే. అక్కడికి మనం బైక్స్ త్రూ వెళ్ళొచ్చు, కార్స్ త్రూ వెళ్ళొచ్చు. కార్స్ త్రూ అయితే మనకు స్టక్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి, అదే బైక్ అయితే మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనకి రావడానికి వెళ్ళడానికి సింగిల్ వేనే ఉంటుంది కాబట్టి మనం కేర్ఫుల్గా వెళ్ళాలి. తట్టు ఘాట్ రోడ్ టైప్లో ఉంటుంది, లైక్ మనకు తిరుపతిలో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. మనకి సింగిల్ వేనే కాబట్టి లైక్ అప్ అండ్ డౌన్ వెహికల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి సో మనం కేర్ఫుల్గా వెళ్ళడం బెస్ట్. ఓవర్టేక్ చేయకుండా వెళ్తే బెటర్గా ఉంటుంది. అండ్ అలానే మన గూగుల్ మ్యాప్స్లో నంది హిల్స్ సన్ రైజ్ వ్యూ పాయింట్ అని పెట్టుకొని వెళ్తే బెస్ట్. ఎందుకంటే మనకు అక్కడ చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి, మనం ఇంకో ప్లేస్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, హెవీ ట్రాఫిక్ ఉంటుంది. కార్స్ త్రూ వెళ్తే మనం చాలా టైం పట్టిద్ది, ఆల్మోస్ట్ 1/2 hour to 1 hour టైం పట్టిద్ది. మనం సన్ రైజ్ అనేది మిస్ అవుతాము. దట్టు బైక్స్ అయితే మనం ఈజీగా పాస్ అయ్యి వెళ్ళిపోవచ్చు. మనకు పైకి వెళ్ళాక అక్కడ పార్కింగ్ ఉంటుంది. మనకి ఎంట్రీ టికెట్ వచ్చేసి అరౌండ్ 70 rupees అలా ఛార్జ్ చేస్తారు. మన బైక్స్ అక్కడ పార్క్ చేసి మనం కొంచెం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనకి కింద స్టెప్స్ త్రూ వెళ్ళిపోవచ్చు. అరౌండ్ 1 to 2 kilometers ఉంటుంది. మనం ట్రెక్కింగ్ చేసుకొని వెళ్తే మనకి వ్యూ పాయింట్స్ అనేది ఉంటుంది. మనకు పైన టెంపుల్స్ ఉంటాయి, టిప్పు సుల్తాన్ ప్యాలెస్ ఉంటుంది, కెఫేస్ ఉంటాయి, క్యాంటీన్స్ ఉంటాయి. మన బ్రేక్ఫాస్ట్ కోసం లైక్ టీ కాఫీ కోసం మనకు అవన్నీ పైన అవైలబుల్ ఉంటాయి. ఆర్ఎల్స్ మీకు కింద హిల్ రోడ్లో కింద కూడా మీకు షాప్స్ అవన్నీ ఉంటాయి. మనకి పైన హిల్ స్టేషన్ పైన వచ్చేసి మనకి యోగ నందీశ్వర టెంపుల్ ఉంటుంది. అదే హిల్ డౌన్ వచ్చేసి మనకి భోగ నందీశ్వర టెంపుల్ కూడా ఉంటుంది, లైక్ ఫ్రమ్ నంది హిల్స్ టు 16 kilometers దూరంలో. ఇన్ కేస్ ఎవరైనా ట్రావెల్ చేయాలి అనుకుంటే, ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే మీరు ఈ టెంపుల్స్ కూడా విజిట్ చేయొచ్చు, లైక్ నంది హిల్స్ డౌన్లో. మనం చెక్ పాయింట్ నుండి అంటే గేట్ 1 నుండి మనం పైన గేట్ 2 వెళ్ళే వరకు అరౌండ్ 8 kilometers మొత్తం మనకు ఫారెస్ట్ ఏరియా, మొత్తం ఫారెస్టే కవర్ అయి ఉంటుంది. దట్టు మొత్తం ఘాట్ రోడే. మనకి ఇక్కడ మొత్తం ఫాగీగానే ఉంటుంది. మనం బైక్ రైడ్ త్రూ వెళ్ళామంటే ఎంజాయ్ చేయొచ్చు క్లైమేట్. అండ్ అలానే ఫాగ్ అనేదంతా వీ కెన్ ఫీల్ దట్. అండ్ అలానే ఇక్కడ తీసుకోవాల్సిన కొన్ని ప్రికాషన్స్ ఏంటి అంటే, ట్రెక్కింగ్ కోసం షూ అనేది వేసుకోండి. అండ్ అలానే స్వెటర్ మ్యాండేటరీ, బికాస్ ఎందుకంటే మనకి ఆ ఫాగీ నుండి వాటర్ డ్రాప్స్ పడతాయి కాబట్టి ఎలాగో వాటరీ ఉంటుంది. మనకి షూస్ హెల్ప్ఫుల్ అయ్యిద్ది ట్రెక్కింగ్ కోసం. మనకి వెళ్ళే రూట్లో కొన్ని వ్యూ పాయింట్స్ అని ఉంటుంది, మనం ఆగి ఫొటోస్ దిగొచ్చు, లైక్ వీ కెన్ క్యాప్చర్ ఎవ్రీథింగ్. ఇన్ కేస్ ఎవరైనా ఇంత ఎర్లీ మార్నింగ్ రాలేము అనుకున్న వాళ్ళు లైక్ ముందు రోజు వచ్చి అక్కడ స్టే చేయొచ్చు. అక్కడ కాటేజెస్ కూడా ఉంటాయి, రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. సో మనం ఆన్లైన్లో లైక్ రూమ్స్ అలా బుక్ చేసుకొని మనం స్టే చేయొచ్చు. దట్టు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేసి మనం అక్కడనే వ్యూ పాయింట్ అనేది చూసుకోవచ్చు. మనకు అక్కడనే లైక్ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి, క్యాంటీన్, ఫుడ్ ఎవ్రీథింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ రూమ్స్ ఎవరికైనా కావాలి అంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మనకు ఓవరాల్ నంది హిల్స్ హైట్ అనేది
850 స్టెప్స్ హైట్లో ఉంటుంది. లైక్ సీ లెవెల్ అబోవ్ అంతా. అండ్ మనకి కింద నుంచి మనం పైకి వెళ్ళడానికి బైక్స్ త్రూ అయినా వెళ్ళొచ్చు, కార్స్ త్రూ అయినా వెళ్ళొచ్చు. ఆర్ ఎల్స్ మీకు ఆటోస్ కూడా అవైలబుల్‌లో ఉంటాయి. మనల్ని ఆల్మోస్ట్ పార్కింగ్ ప్లేస్ వరకు తీసుకొచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోతారు. ఇక్కడికి మోస్ట్‌లీ అందరూ సన్‌రైజ్ కోసమే వస్తారు కాబట్టి ట్రాఫిక్ కూడా చాలా హెవీగా ఉంటుంది. ఆహ్, అందరూ ఎర్లీగానే రావడానికి ట్రై చేస్తారు. సో, ఇన్‌కేస్ మనం ఎంత ఎర్లీగా వస్తే అంత బెస్ట్. మనం ట్రాఫిక్ నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు. దట్ టూ బైక్స్ అయితేనే ఈజీగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది సెకండ్ గేట్. మనకి గేట్‌కి ఫ్రంట్‌లోనే మనకి పార్కింగ్ అవైలబుల్‌లో ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ కూడా మనకు 2 ప్లేసెస్‌లో ఉంటుంది. ఒకటేమో మనకి ఈ గేట్ త్రూ వెళ్ళామంటే లెఫ్ట్ సైడ్ అవైలబుల్‌లో ఉంటుంది. అండ్ మన పైన గూడా పార్కింగ్ చేసుకోవచ్చు. లైక్ మనకి ఈ ప్లేస్‌లో ఆటోస్ అనేవి డ్రాప్ చేసి వెళ్ళిపోతాయి. ఇన్‌కేస్ ఎవరికైనా ఇంట్రెస్టింగ్ ఉంది అంటే మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు పైకి. ఆర్ ఎల్స్ మనం బసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. బస్ త్రూ కూడా వెళ్ళిపోతే మనకు వ్యూ పాయింట్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతారు. ఇక్కడ మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది కదా! అక్కడ మనం టికెట్ తీసుకొని పైన ట్రెక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకు 2 వేస్ ఉంటాయి. ఒకటేమో మనం స్టెప్స్ త్రూ వెళ్ళొచ్చు. ఇంకోటేమో రోడ్ ఉంటుంది. మనకి రోడ్ మోస్ట్‌లీ బసెస్ ప్రిఫర్ చేస్తారు. లైక్ బస్ త్రూ వెళ్ళాలంటే బస్ త్రూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఇదంతా చూడొచ్చు. ఇదంతా పార్కింగే. పైన పార్కింగ్ ఇది. ఇంకోటేమో గేట్ దగ్గర పార్కింగ్ ఉంటుంది. ఇదంతా మనకి ఫాగీగానే కవర్ అయి ఉంటుంది. ఇక్కడ చాలా వేస్ ఉంటాయి. మీకు వేస్ మధ్యలో మ్యాప్స్ కూడా ఉంటాయి. మీరు ఆ మ్యాప్స్ ఫాలో అయ్యి వెళ్ళిపోవచ్చు. మనకి వీకెండ్స్‌లో రష్ చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే ఐటీ పీపుల్ మొత్తం ఇక్కడనే ఉంటారు కాబట్టి. ఇన్‌కేస్ మీరు వీకెండ్స్‌లో కాకుంటే వీక్ డేస్‌లో కూడా వెళ్ళొచ్చు. వీక్ డేస్‌లో అయితే కొంచెం రష్ తగ్గొచ్చు. కాకపోతే మనకి సీజన్ వచ్చేసి సెప్టెంబర్ టు ఫెబ్ వరకు చాలామంది ప్రిఫర్ చేస్తారు. సో, దట్ వింటర్ టైమ్ కాబట్టి మనకి రష్ ఎప్పటికి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మనకి పైన కొన్ని కెఫేస్ ఉంటాయి, క్యాంటీన్స్ ఉంటాయి. సో, మీరు ఇన్‌కేస్ కావాలంటే బ్రేక్‌ఫాస్ట్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్‌గానే ఉంటుంది. మనకి ఇక్కడ చెప్పాను కదా! వేస్ చాలా ఉంటాయి. అందరూ వెళ్ళే రూట్‌లో వెళ్ళిపోవచ్చు. మనకి ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఇన్‌కేస్ మనకు కావాలంటే ఫోటోస్, వీడియోస్ అవన్నీ క్యాప్చర్ చేసుకోవచ్చు. మనకి ఫారెస్ట్ మధ్యలో కొన్ని డెక్స్ కూడా ఉంటాయి. లైక్ ఇంటర్‌లింక్ అయ్యి ఉంటాయి. లైక్ ట్రీస్ మధ్యలో. మీరు దట్ టూ వాకింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు వాటిలల్లో. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇది అంతా హిల్లీ ఏరియా రాక్‌తోనే ఉంటుంది. మనకి ఇక్కడ స్టెప్స్ త్రూ పైకెళ్ళామంటే మనకి వ్యూ పాయింట్స్ ఉంటాయి. దట్ టూ టెంపుల్స్ కూడా ఉంటాయి. అండ్ టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ కూడా ఉంటుంది. ఇక టెంపుల్స్ వచ్చేసి మనకి 3 టెంపుల్స్ ఉంటాయి. లైక్ పైన యోగనందేశ్వర టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ వినాయక టెంపుల్ ఉంటుంది. ఇన్‌కేస్ ఎవరైనా వెళ్ళాలి అంటే విజిట్ చేసుకోవచ్చు. దర్శనం చేసుకోవచ్చు టెంపుల్స్‌లో కూడా. మేము ఈ టైంకొచ్చేటప్పటికి మాకు సన్‌రైజ్ అయిపోయింది. మాకు ఈ ఫాగీ వల్ల మాకు ఆ సన్‌రైజ్ వ్యూ అనేది అంత కనిపించలేదు. మొత్తం ఫాగీనే కవర్ అయి ఉంది. ఇప్పుడు ఎక్కింది వన్ ఆఫ్ ద వ్యూ పాయింట్ అనమాట. మనకి ఇక్కడ వ్యూ పాయింట్స్ కోసం టవర్స్ అనేది ఒక 3, 4 టవర్స్ ఉంటాయి. మనకి ఎక్కడికి వెళ్ళినా మనకి ఆ వ్యూ అనేది, క్లైమేట్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, మాకు సన్‌రైజ్ అయిపోయింది. మాకు ఈ క్లౌడ్స్ వల్ల మేము ఆ సన్‌రైజ్ వ్యూ అనేది ఎంజాయ్ చేయలేకపోయినాము. దీన్ని ఇంకో లైక్ టిప్పు డ్రాప్ అని కూడా అంటారు. మనకి బెంగుళూరు నుండి అయితే ఈ ప్లేస్ అరౌండ్ 60-70 కిలోమీటర్స్ వరకు వస్తుంది. సో, 1 డేలో మనం ఈ ట్రిప్ అనేది చూసుకోవచ్చు. లైక్ దట్ టూ ఎర్లీ మార్నింగ్ వస్తే. ఇన్‌కేస్ ఎవరైనా ఔట్‌స్కట్స్ నుంచి వచ్చేవాళ్ళు లైక్ హైదరాబాద్ ఆర్ ఏదైనా ప్లేస్ నుంచి వచ్చేవాళ్ళైతే మీరు ముందు డే వచ్చి ఇక్కడ స్టే చేయొచ్చు. లైక్ మీకు హిల్ స్టేషన్ పైన చెప్పాను కదా! రూమ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఇన్‌కేస్ మీకు హిల్ స్టేషన్ పైన వద్దు అనుకోండి, హిల్ డౌన్‌లో కూడా మీకు రూమ్స్ ఉంటాయి. సో, అక్కడ కూడా మీరు చెక్ ఇన్ చేసుకోవచ్చు. హిల్ స్టేషన్ పైన అంటే మీరు ఎర్లీ మార్నింగ్ సన్‌రైజ్ వ్యూ కోసం అక్కడ వెయిట్ చేయొచ్చు. ఎవరైతే హిల్ స్టేషన్ పైన రూమ్స్ తీసుకొని ఉంటారో వాళ్ళకి లైక్ ఇక్కడున్న క్యాంటీన్‌లోనే వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. లంచ్, డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. ప్రైజెస్ అరౌండ్ 1000-2000 అలా ఉండొచ్చు. లైక్ 24 అవర్స్‌కి. మనకి హిల్ స్టేషన్ పైన కాబట్టి కొంచెం ప్రైజీగానే ఉంటుంది. అది హిల్ డౌన్ అయితే మనకు కొంచెం రీజనబుల్‌గానే ఉంటుంది. మనకు హిల్ డౌన్ నుంచి ఇన్‌కేస్ పైకి రావాలంటే చెప్పాను కదా! ఆటోస్ అవైలబుల్‌లో ఉంటాయి. మనం ఆటోస్ మాట్లాడేసుకొని పైకి రావచ్చు. ఇన్‌కేస్ మీకు రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా ఆటోస్ అవైలబుల్‌లో ఉంటాయి. అండ్ ఇక్కడ చెప్పినా కదా! షూస్ మ్యాండేటరీగా వేసుకోవాలి. ఎందుకంటే మనం ట్రెక్కింగ్ చేస్తాం కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఆ వ్యూ అనేది మనం అక్కడ చాలా ఎంజాయ్ చేయొచ్చు. మనకి క్లౌడీ అనేది బావుంటుంది. కొంచెం మనకి టైం పాస్ అయ్యే కొద్దీ మనకు ఆ క్లౌడ్స్ అనేది ఆ సన్‌లైట్‌కి క్లియర్‌గా కనిపిస్తా ఉంటుంది. ఆ గ్రీనరీ అదంతా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇన్‌కేస్ మీరు హిల్ స్టేషన్ పైన రూమ్ తీసుకొనుంటే మీరు ఆ నైట్ మొత్తం ఈ హిల్లీ ఏరియాలకి, ఫారెస్ట్ ఇదంతా ఈ వ్యూ అనేది మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు.
ఇక్కడ చెప్పాను గదా! మీకు ఈ వ్యూ పాయింట్స్‌తో పాటు ఇంకా టెంపుల్స్ కూడా ఉంటాయి. సో, టెంపుల్స్ కూడా కవర్ చేసుకోవచ్చు. లైక్ యోగనందీశ్వర టెంపుల్, లైక్ ఆంజనేయ స్వామి టెంపుల్, వినాయక స్వామి టెంపుల్, ఈ టెంపుల్స్ కవర్ చేసుకోవచ్చు. అండ్ అలానే టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ ఉంటుంది. ఆ ప్యాలెస్ కూడా చూడొచ్చు. లైక్ ఇవన్నీ మనకి అరౌండ్ 1000 ఇయర్స్ బ్యాక్ అలా ఉన్న ప్లేసెస్ కాబట్టి వీ కెన్ ఎక్స్‌ప్లోర్ దెమ్ దట్ టూ. మనకి ఈడ కింద మొత్తం విలేజే ఉంటుంది. చెప్పాను కదా! మనకి హిల్ హైట్ వచ్చేసి అరౌండ్ 4850 స్టెప్స్ హైట్‌లో ఉంటుంది. కాబట్టి మనకి కింద వ్యూ అని చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మన ఫోటోస్ గాని, దేనికి గాని చాలా బావుంటుంది. అంటే ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళకండి. ఎందుకంటే మనకి రీల్స్‌లో వాటిలో చూసాం కదా! మొత్తం క్లౌడీ. కాకపోతే మనకి ఇక్కడ అంత క్లౌడ్స్ ఉండవు. అంత ఫార్మ్ అవ్వదు. మనకు ఆ గాలికి ఆ క్లౌడ్స్ అనేది అంత ఫార్మ్ అవ్వదు. మనకి వింటర్ సీజన్ కాబట్టి మొత్తం ఫాగీనే ఉంటుంది. సమ్‌టైమ్స్ క్లౌడ్స్ ఫార్మ్ అవ్వచ్చు. సమ్‌టైమ్స్ అవ్వకపోవచ్చు. మనకిక్కడ గాలి మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. స్వెటర్ అనేది క్యారీ చేయాలి. ఇది మ్యాండేటరీ. అండ్ మీరు పైన హిల్ స్టేషన్ కవర్ చేసుకున్నాక ఇన్‌కేస్ హిల్ డౌన్‌లో మీరేమైనా ప్లేసెస్ కవర్ చేసుకోవాలి అంటే చెప్పాను కదా! హిల్ డౌన్‌లో మీకు భోగనందీశ్వర టెంపుల్ ఉంటుంది. మనకు నంది హిల్స్ నుంచి అరౌండ్ 16 కిలోమీటర్స్ ఉంటుంది. దానికి ముందే మనకి బసవేశ్వర టెంపుల్ ఉంటుంది. లైక్ 3 కిలోమీటర్స్ ముందే. సో, మీరు ఆ టెంపుల్ కూడా కవర్ చేసుకోవచ్చు. లైక్ నంది హిల్స్‌కి లైక్ ఆల్మోస్ట్ నియర్ బై ప్లేసెస్ కాబట్టి మీరు ఈ టెంపుల్స్ కూడా కవర్ చేసుకోవచ్చు. మనకి పైన టెంపుల్స్ ఉంటాయి. కింద టెంపుల్స్ కూడా ఉంటాయి. మీకు బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్‌కి మనకి సరౌండింగ్ షాప్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి మీకు అవైలబుల్‌లో ఉంటాయి. అండ్ ఇది పైన రూమ్స్ ఉంటాయని చెప్పాను కదా! అది కర్ణాటక గవర్నమెంట్ మయూరి హోటల్ రిలేటెడ్ ఉంటాయి. లైక్ లోపల మనకి నెహ్రూ నిలయం, గాంధీ నిలయం అని చెప్పేసి చాలా ఉంటాయి. సో, దాంట్లో రూమ్స్ అవైలబుల్‌లో ఉంటాయి. కాకపోతే కొంచెం ప్రైజీగా ఉంటుంది. ఇక్కడ ఇలా ఈ ప్లేస్ కొంచెం ఎక్స్‌ప్లోర్ చేసి కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేసుకొని మేము రిటర్న్ వెళ్ళిపోయాము సెకండ్ ప్లేస్‌కి. మనకు రిటర్న్ వెళ్ళడానికి కూడా సేమ్ వేనే ఉంటుంది. లైక్ మనకు వెళ్ళడానికి, రావడానికి ఒకటే వే కాబట్టి మనకి మొత్తం ఘాట్ రోడ్ టైప్‌లోనే ఉంటుంది కాబట్టి మనం స్లోగా వెళ్ళడం బెస్ట్ కేర్‌ఫుల్‌గా. అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా! 2 ప్లేసెస్ కవర్ చేశామని చెప్పేసి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి నంది హిల్స్ కవర్ చేసుకున్నాము. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి మేము ఈషా ఫౌండేషన్, ఆదియోగికి వెళ్ళాము. మనం వన్ డేలో ఈ 2 ప్లేసెస్ అనేది కవర్ చేసుకోవచ్చు. ఎందుకంటే నంది హిల్స్ మోస్ట్‌లీ మనం సన్‌రైజ్ కోసం ప్రిఫర్ చేస్తాం కాబట్టి, మనం ఇక్కడ నుంచి అరౌండ్ 10-11 కల్లా మనం రిటర్న్ అయినా మనం ఆదియోగికెళ్ళిపోవచ్చు. నంది హిల్స్ నుంచి ఆదియోగికి మనకి అరౌండ్ 25 కిలోమీటర్స్ ఉంటుంది. చిక్బల్లాపూర్‌లో ఉంటుంది. బెంగుళూరు నుంచయితే మనకి 80 కిలోమీటర్స్ వస్తుంది. ఇన్‌కేస్ మనం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి అయితే మనకి 45 కిలోమీటర్స్‌లో మనం ఈషా ఫౌండేషన్‌కెళ్ళిపోవచ్చు. ఆరెల్స్ మీరు రైల్వే స్టేషన్ నుండి వెళ్ళాలి అంటే 63 కిలోమీటర్స్ వస్తుంది. మీకు అక్కడి నుండి బసెస్ అనేది అవైలబుల్‌లో ఉంటాయి. ట్రాన్స్‌పోర్టేషన్ ఉంటుంది. మీరు ట్రాన్స్‌పోర్టేషన్ త్రూ వెళ్ళిపోవచ్చు. మనకి మెయిన్ ఈషా ఫౌండేషన్ అనేది కోయంబత్తూర్‌లో ఉంటుంది. బెంగుళూరులో వచ్చేసి మనకి చిక్బల్లాపూర్‌లో ఉంటుంది. ఇది సెకండ్ బ్రాంచ్. ఇది మనకి జనవరి 15, 2023లో ఇనాగ్రేట్ చేశారు. లైక్ ఎస్టాబ్లిష్ చేశారు. మనకి అరౌండ్ ఆదియోగి స్టాచ్యూ అనేది లైక్ 112 స్టెప్స్‌తో హైట్‌తో ఉంటుంది. మేము నంది హిల్స్ టు ఆదియోగి వెళ్ళాం కాబట్టి మాకు ఆ రూట్ అంత కంఫర్టబుల్ లేదు. లైక్ రూట్ కొంచెం ట్రబులింగ్‌గానే ఉండే. ఆ ఎంటైర్ రూట్ మొత్తం మనకి విలేజెస్, ఫారెస్ట్‌తోనే కవర్ అయ్యి ఉంటుంది. మనకు ఆ సరౌండింగ్స్ మొత్తం పూల తోటలు కానీ, లేకపోతే లైక్ గ్రేప్స్ గానీ, ఇవన్నీ మొత్తం వీటికి రిలేటెడే ఉంటుంది. మనకి మోస్ట్‌లీ మనం ఫ్లవర్‌వి చూడొచ్చు. రోజ్ ఫ్లవర్స్ గానీ, ఇవి ఎక్కువ కనిపిస్తాయి మనకి. మనం ఈషా ఫౌండేషన్ లైక్ ఆదియోగికి మనం వెళ్ళాలంటే ఈవినింగ్ ప్రిఫర్ చేస్తా బెస్ట్. ఎందుకంటే మనం లేజర్ షో ఉంటుంది కాబట్టి మనం లేజర్ షో ఎంజాయ్ చేయొచ్చు. ఎల్స్ మీరు వన్ డేలో కవర్ చేయాలంటే మనకు హాఫ్ డేలో ఇది కవర్ అయిపోతుంది. లైక్ ఎర్లీ మార్నింగ్ సన్‌రైజ్ చూసుకొని ఇక్కడికి రావచ్చు. మనకి ప్లేస్ మనం ఇక్కడ నుంచి లైక్ ఆదియోగికి వెళ్ళే ప్లేస్ అంతా మనకు కొంచెం యూనిక్ అండ్ డిఫరెంట్‌గా ఉంటుంది. లైక్ ఎంటైర్ ఫారెస్ట్‌తోని గానీ, విలేజెస్‌తోనే కవర్ అయ్యి ఉంటుంది. మనకి టెంపుల్‌కి ఆపోజిట్టే పార్కింగ్ అవైలబుల్‌లో ఉంటుంది. మీకు 2 వీలర్ అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే కార్ అయితే లైక్ 4 వీలర్ అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు అక్కడికి వెళ్ళాక ఫుట్‌వేర్ కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. అక్కడ మీరు కలెక్ట్ చేసుకున్నాక వన్స్ మీకు లోపల ఎంటర్ అయ్యాక వన్స్ విజిటింగ్ అదంతా అయిపోయాక మీకు లోపలనే ఆ ఫుట్‌వేర్ ఇస్తారు. మీరు బయట టెంపుల్‌కి ఔట్ సైడ్ మీరు ఫుట్‌వేర్ బయట ఇస్తే మీకు లోపలికి తీసుకొచ్చి మీకు విజిటింగ్ అయిపోయాక అక్కడ ఇస్తారు. మీరు అక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు మీ ఫుట్‌వేర్. మనం ఫస్ట్ ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళే ముందు మనకి ఆపోజిట్‌లో ఉన్న నాగమండపం
అండ్ లింగేశ్వర స్వామి టెంపుల్ని మనం చూసుకొని మనం లోపలికి వెళ్ళాలి. మనకి ఫస్ట్లో పెద్ద త్రిశూలం ఉంటుంది, దానికి కింద మనకి లింగేశ్వర స్వామి ఉంటారు, మనకు ఆపోజిట్ నాగమండపం ఉంటుంది. మనకి త్రిశూలంకి కింద ఏదైతే టెంపుల్ ఉందో దానికి 4 సైడ్స్ 4 వీల్స్ అవి ఉన్నాయి. మనం ఏదైనా కోరిక అనుకొని ఆ 4 వీల్స్ అనేది తిప్పితే ఆ కోరిక నెరవేరుతుంది అనేసి అన్నారు. మనకు అక్కడ వీడియో అండ్ ఫోటోగ్రఫీ ఎలో లేదు కాబట్టి అక్కడ పెద్ద క్యాప్చర్ చేయలేదు. మనకి లైక్ నాగమండపం నుండి ఆదియోగికి వెళ్ళే ప్లేస్ మధ్యలో మొత్తం వాక్ త్రూ వెళ్ళిపోవచ్చు. మనకి ఈ ప్లేస్ అంతా ఈవినింగ్స్ లేజర్ షో టైంలో మొత్తం కవర్ అయిపోయి ఉంటారు, జనాలంతా చాలామంది ఉంటారు. మనకి ఈవినింగ్ అరౌండ్ 7 o'clockకి లేజర్ షో ప్లే చేస్తారు, అరౌండ్ 15 minutes వరకు ఉంటుంది. ఈ ప్లేస్లో మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మనకి ప్లేస్ మొత్తం నియర్లీ 300 acresలో ఉంటుంది. మనం ఈవినింగ్స్ అయితే లేజర్ షో చెప్పాను కదా, లేజర్ షో చూసుకోవచ్చు. మనకి ఇక్కడ దర్శనం టికెట్స్ అనేది ఎలాంటిది ఉండదు, మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్టే. ఇక్కడ ఆదియోగికి ఆపోజిట్ నంది కూడా ఉంటుంది. మనకి ఆదియోగికి కింద వేరే టెంపుల్ ఉంటుంది, లైక్ లింగేశ్వర స్వామి టెంపుల్. మనకి లోపలికి వెళ్ళొచ్చు, పూజలు చేపించేసుకోవచ్చు. మనకి ప్రసాదం కూడా అవైలబుల్లో ఉంటుంది. పూజకి రిలేటెడ్ థింగ్స్ అన్నీ మనకు అక్కడనే ఉంటాయి, మనం పూజ కూడా చేపించేసుకోవచ్చు. చాలా అంటే చాలా ప్లెజెంట్గా, చాలా పీస్ఫుల్గా, చాలా కామ్గా ఉంటుంది. మనకి పైన మన ఫొటోస్ అండ్ వీడియోగ్రఫీ ఎలా ఉంటుంది, కింద టెంపుల్లో మనకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎలాంటిది ఎలా లేదు. మనం పైన చాలానే క్యాప్చర్ చేసుకోవచ్చు. వన్స్ మనం స్టాచ్యూ చూసుకొని సైడ్కి వచ్చాక మీకు గోశాల ఉంటుంది, అక్కడ మీరు కౌస్కి మీరు ఫీడ్ చేయొచ్చు, మన ఇష్టము. మనం తీసుకొని ఫీడ్ చేయొచ్చు. దాని పక్కన మీకు కొన్ని షాప్స్ ఉంటాయి, లేక అక్కడ మీకు రుద్రాక్ష కానీ బుక్స్ కానీ కొన్ని ఆదియోగి స్టాచ్యూస్ కానీ లైక్ సైజెస్ని బట్టి మీకు ప్రైజెస్ ఉంటాయి, మీరు అక్కడ బై చేయొచ్చు. డ్రింకింగ్ వాటర్ ఉంటుంది అండ్ అలానే వాష్రూమ్స్ కూడా ఉంటాయి, చాలా నీట్గా ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. అక్కడ మీకు క్యాంటీన్ ఉంటుంది, లైక్ క్యాంటీన్లో మీరు కావాలంటే లంచ్, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చేయొచ్చు. ఓన్లీ వెజ్ అవైలబుల్లో ఉంటుంది. మేము అక్కడ లంచ్ చేసి రిటర్న్ అయిపోయాము. మీరు వన్స్ స్టాచ్యూ దగ్గర నుంచి ఎగ్జిట్ దగ్గరకు వచ్చాక మీ ఫుట్వేర్ కలెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ బయటకు వచ్చాక మీకు పార్కింగ్ దగ్గర ఎలాంటి టోకెన్ ఉండదు. అండ్ మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. మీ 1 dayలో ఈ 2 places కవర్ చేసుకున్నాము. అరౌండ్ 2:30 కల్లా మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఐ హోప్ సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్.